అరే బాలరాజు, నీకు 40 ఇయర్స్ దాటాయి కదా, నీకు ఒక ఫోటో చూపిస్తాను చూడు. పైన ఎంఆర్ఐ ఏమో 40 ఏళ్ల అథ్లీట్ ది, రన్నర్. సో అది చూస్తే తొడలో బోన్ చుట్టూ కండరాలు నిండి ఉన్నాయి, ఫ్యాట్ ఎక్కువ లేదు. అదే రెండోది చూస్తే 74 ఇయర్స్ ఊరికే కూర్చొని ఇంట్లో అటు ఇటు తిరిగే వ్యక్తి. అతని ఎంఆర్ఐ తీస్తే బోన్ చుట్టూ కొద్దిగా కండరం ఉంది, ఎక్కువ వైట్ ఫ్యాట్ నిండి ఉంది. ఇక మూడో దానికి వస్తే 74 ఇయర్ ఓల్డ్ యాక్టివ్ రన్నర్. సో అతన్ని చూస్తే 40 ఇయర్ ఓల్డ్ అతని లాగానే ఉంది. ఏది కండరాలు నిండు ఉన్నాయి, ఫ్యాట్ ఎక్కువ లేదు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, 74 లో ఒకరేమో యాక్టివ్ గా పరిగెడుతున్నారు, అదే 74 లో ఒకరు కూర్చొని ఉన్నారు, లేచి నించోడానికి కూడా కష్టంగా ఉంది. ఇక్కడ తేడా వయసు కాదు, తేడా లైఫ్ స్టైల్లో, జీవన శైలిలో తేడా ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ 30 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్ కి 2 to 3% మజిల్ లాస్ ఉంటుంది. అదే 60 తర్వాత ఇంకా మజిల్ లాస్ ఫాస్ట్ గా అవుతుంది. ఏజ్ నైతే ఆపలేవు కదా, కానీ మజిల్ లాస్ ని మాత్రం ఆపొచ్చు. ఓకే, అసలు మజిల్ లాస్ అవ్వడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? షుగర్, బీపీ, బోన్ వీక్ అవ్వడము, ఈజీగా పడడము అండ్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ దానికి. సో దానికి నువ్వేం చేయాలి, వారానికి 2-3 సార్లు వెయిట్ ట్రైనింగ్ చేయాలి, హై ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ రోజుకి 7 నుంచి 10,000 అడుగులు నడవాలి. సో మనుషులు ఏజ్ వల్ల కాదు, కదలకుండా ఉండడం వల్ల చనిపోతుంటారు. సో కదులుతూ ఉండండి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.